నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన అయిన వాళ్ళు ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. తెల్లవారుతున్నప్పుడు పాక బయట మాటలు వినిపించడంతో మెలకు వచ్చింది నరేంద్రకు. పాక బయటకు వెళ్ళి చూస్తే శివయ్య మరో 4 మనుషులు కనిపించారు. ఎక్కడో చోట క్షేమంగా ఉన్నారు, అదే చాలు, ఇక బయలుదేరదామా? అక్కడ మీ చెల్లెలు కంగారు పడిపోతున్నది అన్నాడు శివయ్య నరేంద్రతో. కొండయ్యకు మరొకసారి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు నరేంద్ర. ముసలాయనకు చేతులెత్తి నమస్కరించి నరేంద్రను అనుసరించింది శిశిర. నరేంద్ర, శిశిర హైదరాబాద్ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. నరేంద్ర బయలుదేరే ముందు తన మనసులో మాట చెప్పాడు శివయ్య. ఈ ఊళ్ళో పుట్టి పెరిగాము, ఇక్కడి ప్రజలకు రుణపడి ఉన్నాం. నువ్వు ప్రాక్టీస్ ఇక్కడే పెట్టుకుంటే బాగుంటుందిరా. పెద్దగా సంపాదించడానికి ఇక్కడ అవకాశాలు లేకపోయినా నువ్వు చదివిన చదువు నీ ఊరి ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల వాళ్లకు ఉపయోగపడిందన్న తృప్తి మిగులుతుంది. అందరూ పట్టణాల్లో చేరితే ఇక పల్లెల సంగతి ఎవరు పట్టించుకుంటారు? ఆవేదన నిండిన స్వరంతో అన్నాడు శివయ్య. శివయ్య భుజం తట్టాడు నరేంద్ర. నేను అదే ఆలోచిస్తున్నానురా. ఇక్కడే స్థిరపడిపోవాలని ఉంది, కానీ ఒక్కటే చిక్కు. శిశిర ఆరోగ్యం అంతంత మాత్రం. కొద్దిగా వానలో తడిసినా మంచులో తిరిగినా ఆమెకు ఊపిరాడదు. వెంటనే ఆపరేషన్ చేస్తే కానీ బ్రతకని పరిస్థితి అన్నాడు. నా ఆరోగ్యం గురించి మీరేమీ కంగారు పడకండి, నాకు ఇక్కడే ఉండాలని ఉంది అంది శిశిర నరేంద్ర మాటలకు అడ్డొస్తూ. సర్లే, మావయ్య గారితో మాట్లాడి త్వరలోనే ఇక్కడికి వచ్చేసే ఏర్పాట్లలో ఉంటాను అన్నాడు నరేంద్ర. శివయ్య కంటే కుసుమ ఆ మాటలకు ఎక్కువగా సంతోషపడింది. శివయ్యతో అలా అన్నాడే కానీ హైదరాబాద్ వచ్చాక ఆ విషయమే పూర్తిగా మర్చిపోయాడు నరేంద్ర. 5 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి. కవల పిల్లలను ప్రసవించి మెదడులో రక్తనాళాలు తెగి శిశిర చనిపోయింది. కవల పిల్లల్ని తీసుకువెళ్ళింది కుసుమ. కవల పిల్లల పెద్దవాడికి కీర్తితేజ, చిన్నవాడికి రవితేజ అని పేర్లు పెట్టింది కుసుమే. శిశిర చనిపోయిన షాక్ నుండి తేరుకునేసరికి నరేంద్రకు 2 ఏళ్లు పట్టింది. నరేంద్ర మళ్ళీ హాస్పిటల్కి వస్తూ చురుగ్గా ఆపరేషన్స్ చేయటం చూసి తృప్తి పడ్డాడు మహర్షి. హాస్పిటల్ బాధ్యతలు పూర్తిగా నరేంద్రకు అప్పగించి పట్టణానికి పొలిమేరల్లో ఉన్న గ్రామంలో మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడే ఉండిపోయాడు మహర్షి. పిల్లలకు 4 ఏళ్ళు వచ్చాక వాళ్ళని తీసుకొచ్చి కాన్వెంట్ స్కూల్లో చేర్పించాడు నరేంద్ర. అప్పుడప్పుడు కుసుమ, శివయ్యలు హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. నరేంద్ర మాత్రం తీరిక చేసుకుని స్వగ్రామం వెళ్లే ఆలోచన చేయటం లేదు. హాస్పిటల్ పనుల్లోనే తల మునకలై ఉన్నాడు. కాలచక్రం తిరుగుతూ ఉంది విశ్రాంతి తీసుకోకుండా. పిల్లలకు 10 ఏళ్ళు వచ్చాయి. కీర్తి తేజతో నరేంద్రకు సమస్యలు వచ్చాయి. తండ్రి చెప్పింది చెయ్యడు. వాడికి ఏది తోస్తే ఆ పని చేయాల్సిందే. నరేంద్రకు అది నచ్చదు. తన అదుపాజ్ఞల్లో ఉండాలనుకుంటాడు. రవితేజతో ఏ చిక్కులు లేవు. వాడికి ఏది చెప్పినా తలొంచుకొని చేస్తాడు. తండ్రి ఎదురు నిలబడి ధైర్యంగా మాట్లాడాలంటేనే భయం. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటాడు. స్కూల్లో టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేసి చూపించమన్నాడు కీర్తితేజను ఓ రోజు నరేంద్ర స్నానం చేసి హాల్లోకి వచ్చేసరికి హోంవర్క్ చేయకుండా రోడ్డు మీదకు వెళ్ళి చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటున్నాడు కీర్తితేజ. నరేంద్రకు కోపం వచ్చి వాడి వీపు మీద 4 బాదాడు. అంతే, ఆ రోజు నుంచి హోంవర్క్ అసలు చెయ్యను అని మొండికేశాడు. రవితేజ అన్ని తరగతుల్లోనూ మొదటి ర్యాంకుల్లో ఉంటే కీర్తితేజ వెనకబడి ఉండేవాడు. పెద్దవాడిని డాక్టర్గా, రెండోవాడిని ఇంజనీర్గా చేయాలని నరేంద్ర పట్టుదల. పిల్లలకు ఊపిరి సలపకుండా స్కూల్ నుంచి రాగానే ట్యూషన్స్ ఏర్పాటు చేశాడు. కీర్తితేజ ఇంటి దగ్గర ఉంటే లాభం లేదనుకుని రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాడు. వారం రోజులు తిరగకుండానే రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఎవరికి చెప్పకుండా వచ్చేశాడు కీర్తితేజ. మళ్ళీ తండ్రి చేత దెబ్బలు తిన్నాడు. మహర్షి దగ్గరికి వెళ్ళి తన మనసులోని బాధ వెళ్ళగక్కాడు నరేంద్ర. వాడు చెప్పిన మాట వినటం లేదు. వాడికి నిండా 12 ఏళ్ళు రాలేదు. అప్పుడే నేను చెప్పినట్లు చేయటం లేదు, ఇంకా మొండికేస్తున్నాడు అన్నాడు. నువ్వు చెప్పినట్లు వాడెందుకు వినాలి? ఎదురు ప్రశ్న వేశాడు మహర్షి. తండ్రిని కదా. తండ్రిలాగా ఎక్కువ విఘ్నత కలిగిన వాడిలా నువ్వు ప్రవర్తించలేదు కదా. శారీరకంగా నువ్వు బలవంతుడు కాబట్టి వాడిని కొట్టావు. నువ్వు చిన్నపిల్లాడిలా అవివేకంగానే ప్రవర్తించావు. చిన్నపిల్లాడికి కోపం వస్తే ఏం చేస్తాడు? చేతిలోని వస్తువు విసిరేస్తాడు. తల్లి ఎత్తుకుంటే ఆమె రొమ్ముల మీద గుద్దుతాడు. అదంతా తెలియనితనం చేసే పనులు. నువ్వు చిన్నపిల్లాడిలాగానే కోపం తెచ్చుకున్నావు, వాడిని కొట్టావు. పిల్లల్ని కొడితే మార్పు వస్తుందా అడిగాడు మహర్షి. అది కాదండి, వాడిలో ఎందుకంత మంకు పొట్టు వస్తుందో అర్థం కావటం లేదు. పిల్లలిద్దరూ ఒకే రోజు పుట్టారు, ఒకే విధంగా పెంచుతున్నాము.
ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతున్నారు, కానీ ఇద్దరిలో ఎందుకింత తేడా వచ్చింది? కీర్తి తేజ ఎంత మందకుడిగా ఉంటున్నాడో రవితేజ చదువులో అంత చురుగ్గా ఉంటున్నాడు. రవికి ఏ పని చెప్పినా ఎదురు చెప్పకుండా చేస్తాడు. కీర్తి అలా కాదు, వాడికి ఇష్టమైతేనే చేస్తాడు. వాడికి ఇష్టం లేకపోతే చావగొట్టినా వాడి చేత ఆ పని చేయించలేము అన్నాడు నరేంద్ర. అక్కడే పొరబడుతున్నావు నరేంద్ర. ఎందుకలా ఒక పిల్లవాడిని మంచివాడని, రెండో వాడిని చెడ్డవాడని వర్గీకరణ చేస్తావు? నువ్వు ఏది చెప్తే అది చేసేవాడిని బుద్ధిమంతుడు అంటున్నావు. నువ్వు చెప్పినట్లు చేయని వాడిని చెడ్డవాడు అంటున్నావు. నువ్వు చెప్పినట్లు చేయకపోవటంతో నీ అహం దెబ్బతింటున్నది. నువ్వు చెప్పినట్లు చేయని వాడిని నీ దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నావే కానీ వాడికో మనసు ఉందని నువ్వు గ్రహించడం లేదు. ప్రపంచంలో చిన్నప్పుడు ఆకతాయిగా ఎదురు తిరిగే స్వభావం ఉన్నవాళ్లే పెద్దయ్యాక మేధావులయ్యారు, ప్రపంచ ప్రసిద్ధులయ్యారు. కుర్రాడు ఎదురు తిరుగుతున్నాడంటే నువ్వు సంతోషపడాలి. వాళ్లల్లో ఉన్న ఉత్సాహాన్ని చొరవని అణిచేయకూడదు నీ పెద్దరికం చూపించి. పిల్లల మనోవికాసానికి తల్లిదండ్రులు కృషి చేయాలి. వింటున్న నరేంద్ర మౌనంగా ఉండిపోయాడు. ఏది మంచో ఏది చెడో ఇంత వయసు వచ్చినా మనకే అర్థం కావటం లేదు. నువ్వెలా నిర్ణయిస్తావు? ఈ క్షణంలో మంచి అనుకున్నది మరు క్షణంలో చెడ్డ కావచ్చు. జీవితంలో విలువలు క్షణక్షణం మారుతూ ఉంటాయి. నువ్వు చెడ్డవాడు అనుకున్నవాడు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయొచ్చు, మంచివాడు అనుకున్నవాడు సమాజానికి ఉపయోగపడకపోవచ్చు అన్నాడు మహర్షి. అయితే తల్లిదండ్రుల పాత్ర ఏమీ లేదా? ప్రేక్షకుల్లా పిల్లలు తప్పులు చేస్తున్నా చూస్తూ ఊరుకోవటమేనా? మహర్షి మాటలకు అడ్డొచ్చి అడిగాడు. తల్లి గర్భంలో నుంచి వచ్చిన పిల్లలకు చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కొత్తగా ఉంటుంది. క్రమక్రమేణా అన్ని విషయాలు వాళ్ళ అనుభవంలోకి వస్తాయి. నీ అనుభవాన్ని అంతా వాళ్ళ చిన్న మనసులోకి ఒక్కసారి ఎక్కించకూడదు. పిల్లలతో స్నేహితుల్లా ఉంటూ నీ అనుభవాలు విజ్ఞానము కొద్ది కొద్దిగా వాళ్ళకు పంచు. నువ్వు చెప్పేదే నేర్చుకోమని శాసించకు. నిప్పు దగ్గరికి వెళ్ళామంటే కాళ్ళు ఎరగొడతాను అని గద్దించకు. నిప్పు దగ్గరికి వెళ్ళొద్దు బాబు. నిప్పు అంటుకుంటే చేతులు కాలుతాయి. చేతులు కాలితే నువ్వే బాధపడతావు. ఒకసారి నేను నిప్పు అంటుకుంటే నా చేతులు కాలాయి. కానీ ఇప్పటికీ నిప్పును తాకాలని నీకు కోరికగా ఉంటే నీ ఇష్టమని నిదానంగా చెప్పు. పిల్లల గురించి కొంతవరకే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు పూర్తిగా మనం చెప్పినట్లే నడుచుకోవాలి, మన కనుసనల్లోనే మెలగాలి అనుకోవటం పిచ్చితనం. తోటమాలి బాధ్యత మొక్కలకు నీళ్లు పోయటం, ఎరువు వేయటం, మొక్కలకు చీడ పట్టకుండా చూడటం వరకే. మొక్కల్ని పెనుగాలుల నుండి, ప్రచండ భానుడి కిరణాల నుండి, కుండపోతగా కురిసే వర్షం నుండి రక్షించాలని మొక్కలున్న కుండీలన్నింటినీ ఇంట్లోకి తెచ్చి పెట్టుకోకూడదు. మొక్కలు బయట ఉంటే పాడైపోతాయి అనుకోకూడదు. కొన్ని రోజుల పాటు మొక్కల్ని ఇంటి లోపలే ఉంచినా చచ్చిపోతాయి అన్నాడు. మహర్షి చెప్పే దాంట్లో వాస్తవం ఉందనుకున్నాడు నరేంద్ర. అయితే ఏం చేయమంటారు? పిల్లలకు స్వేచ్ఛనివ్వు, వాళ్ళ మనోవికాసానికి అవకాశం ఇవ్వు. నువ్వు చెప్పే విషయం మంచిదనో చెడ్డదనో వాళ్ళు ధైర్యంగా చెప్పే స్థాయికి తీసుకురా. అంతేగాని నువ్వు చెప్పిన దానికల్లా తలలు ఊపే గంగిరెద్దుల్లా తయారు చేయకు. పిల్లలకు స్నేహితుడిలా మసిలే తండ్రి దొరకటం పిల్లల అదృష్టం. పిల్లలు తప్పు చేయటానికి సరిదిద్దుకోవటానికి అవకాశం ఇవ్వు. అప్పుడే వాళ్లల్లో సంపూర్ణ వికాసం ఉంటుంది అన్నాడు మహర్షి నరేంద్ర భుజం తడుతూ. మహర్షి దగ్గర సెలవు తీసుకుని మెడిటేషన్ సెంటర్ నుంచి బయటకు వచ్చాడు నరేంద్ర తేలికపడిన మనసుతో. నరేంద్రకు హాస్పిటల్ బాధ్యతలు అప్పగించాక హాస్పిటల్కి రావటం మానేశాడు. కానీ ఆ రోజు ఎందుకనో వచ్చి బాగా పరిచయం ఉన్న స్నేహితుడితో మాట్లాడుతూ కూర్చున్నాడు మహర్షి. జీవితంలో కోహినూరు వజ్రం దగ్గర ఉన్నప్పుడు ఉండే ఆనందం కంటే మెడిటేషన్లో ఉన్నప్పుడే ఎక్కువ ఆనందం కలుగుతుంది అన్నాడు మహర్షి స్నేహితుడితో. 100కి 90 మంది విషయంలో నువ్వు చెప్పేది కరెక్ట్ కావచ్చు, కానీ నా విషయంలో మాత్రం నీ మెడిటేషన్ టెక్నిక్ పని చేయలేదయ్యా మిత్రమా అన్నాడు ఆ స్నేహితుడు. అదేమిటి? మొన్న మంచి నీకు చెప్పాను కదా, మా ఆవిడ నేను రోజు పోట్లాడుకుంటున్నావని. నువ్వేమన్నావంటే, మీ ఆవిడ ఏమన్నా అన్నా మౌనంగా ఉండిపో, ఏ ఆలోచనలు పెట్టుకోకుండా నీ మనసును నిశ్శబ్దం ఆవరించేటట్లు ధ్యానంలో మునిగిపోమ్మని సలహా ఇచ్చావు. నేను నా ఆవిడ మీద పడి పోట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండిపోయా. రోజు మాటకు మాట అప్పగించే నేను మౌనంగా ఉండిపోయేసరికి నాకేదో దెయ్యం పట్టిందనుకుని భూత వైద్యుడిని పిలిపించారయ్యా. వాడు వేప మండలతో చావబాది వదిలిపెట్టాడు. కనిపించిన వాడిని నల్ల తిట్టడం మొదలుపెట్టాను. నేను తిడుతూ ఉంటే మామూలు మనిషినయ్యానని మా ఆవిడ సాంబరపడింది అన్నాడు. ఆ మాటలకు మహర్షికి కూడా నవ్వొచ్చింది. ఇంతలో ఆసుపత్రిలో కలకలం మొదలైంది. వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చేరిన వాళ్లలో 4 వెంట వెంటనే చనిపోయారు. మరొక 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళంతా మట్టి తవ్వే కూలీలు.
దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవటం, మహర్షి ఆసుపత్రిలో వైద్యానికి డబ్బు ఎక్కువగా గుంజరని పేరు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. మహర్షికి అనుమానం వచ్చింది. మృతులు కల్తీ సారా తాగి మరణించిన వాళ్ళ, లేక కలరా లాంటి వ్యాధితో మరణించారా? ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవటానికి చనిపోయిన వాళ్ళ బంధువులను వివరాలు అడిగాడు. చనిపోయిన వాళ్ళు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అంతా బంధువులే. పట్నానికి పొట్టకూటి కోసం మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చారు వాళ్ళంతా. రోజంతా పడిన శరీర కష్టం మర్చిపోవటానికి అంతకు ముందు రోజు గుడుంబ వ్యాపారి దగ్గర సారా కొనుక్కొని తాగారు. అది కల్తీ సారా అని వాళ్ళకి తెలియదు. ఆ బడుగు జీవుల బ్రతుకులను బుగ్గిపాలు చేసింది కల్తీ సారా. చనిపోయిన వాళ్ళ భార్య పిల్లల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఏ విషయానికి చెల్లించని మహర్షి కదిలిపోయాడు. గుడుంబ వ్యాపారి అప్పటికే అక్కడికి చేరుకున్నాడు. మృత్యువు పాలైన వాళ్ళ బంధువులతో మంతనాలు చేయటం మొదలుపెట్టాడు. చనిపోయిన వాళ్ళు ఎటూ తిరిగిరారు. జరిగిందేదో జరిగిపోయింది. చనిపోయిన ఒక్కొక్కడికి 500 ఇస్తాను. మీరు తాగినంత మంచి నిఖార్సైన సారా పోయిస్తాను. ఈ శవాలన్నింటినీ పోలీసుళ్ల కళ్లల్లో పడకముందే పూడ్చి పెట్టండి అని బేరం మాట్లాడాడు. గుడుంబ వ్యాపారి మాటలకు మెత్తబడిపోసాగారు మృతుల బంధువులు. ఆ తతంగం అంతా గమనిస్తూనే ఉన్నాడు మహర్షి. ఈ గుడుంబ వ్యాపారిని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తాడో, వీడిని పోలీసులకు అప్పగించాల్సిందే మనసులో అనుకున్నాడు మహర్షి. లోపలికి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చేటప్పటికి గుడుంబ వ్యాపారి ఇంకా మంతనాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. కల్తీ మద్యం అమ్మకందారుని పోలీసులు అరెస్టు చేశారు. మరుసటి రోజే అతను విడుదలయ్యాడు. చనిపోయిన వ్యక్తులంతా సాధారణ మరణంగా ధృవీకరించమని మహర్షిపై ఒత్తిడి పెరిగింది. చనిపోయిన వాళ్ళ శరీరాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించాడు మహర్షి దగ్గరుండి. వాళ్ళంతా కల్తీ మద్యం తాగి మరణించారని రూఢి అయింది. గుడుంబ వ్యాపారి, గోండా తండాలు మహర్షి మీద పగబట్టాయి. మెడిటేషన్ సెంటర్లో పద్మాసనం వేసుకుని మెడిటేషన్ చేస్తున్న మహర్షిని కత్తితో 10 చోట్ల గాయపరిచారు. కొన ఊపిరితో ఉన్న మహర్షిని హాస్పిటల్లో చేర్చారు. అప్పటికే చాలా రక్తం పోయింది. ఆయన చివరి క్షణాల్లో ఉన్నప్పుడు నరేంద్ర పక్కనే ఉన్నాడు. కత్తితో పొడిచినట్లు అనిపించడం లేదు. మెడిటేషన్లోనే ప్రశాంతంగా కన్ను మూస్తున్నట్లుంది. చనిపోయే ముందు కూడా ఓ మంచి పని చేశాననే తృప్తి ఉంది. ఎవరూ బాధపడకండి, పూలదండలేసి హ్యాపీగా సాగనంపండి నన్ను. అతి కష్టం మీద ఆ మాట అంటూ ప్రాణాలు వదిలాడు మహర్షి. కొన్ని వేల సంవత్సరాల నుండి స్త్రీ పురుషులు కలిసి బ్రతుకుతున్న స్త్రీని మాత్రం పురుషుడు తక్కువగా అంచనా వేస్తున్నాడు. స్త్రీ లేనిదే తను బ్రతకలేనని తెలిసి కూడా. ప్రతి పురుషుడి విజయం వెనక ఓ స్త్రీ హస్తం ఉంటుందని మేధావులు ఒప్పుకుంటున్నా సమాజంలో స్త్రీకి సమాన స్థాయి ఇవ్వటానికి ఒప్పుకోవటం లేదు పురుషుడు. ఆడపిల్ల పుట్టుకను మనసారా ఆహ్వానించలేకపోతున్నాడు. మగపిల్లవాడి పుట్టినరోజును వైభవంగా జరుపుకుంటూ ఆడపిల్ల పిండం దశలో తల్లి గర్భంలో ఉండగానే చంపేస్తున్నారు. సీత మాత్రం అదృష్టవంతురాలే. తల్లి గర్భంలో ఉండగానే గొంతు నిలుమేయకుండా పుట్టగానే చేలో వదిలేసి పారిపోయారు తల్లిదండ్రులు. పంచ ఎగగట్టుకుని జనుము చేనుకు పక్కగా నడిచొస్తున్న శివయ్యకు పసిబిడ్డ ఏడుపు వినిపించి జనుము చేను మధ్యకు పరిగెత్తాడు. పొత్తిళ్లలో కనిపించిన ఆడపిల్లను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లను చేతుల్లోకి తీసుకుని చుట్టుపక్కలంతా గాలించాడు. కానీ ఆ పిల్ల తాలూకు వాళ్ళు ఎవరూ కనిపించలేదు. లక్ష్మీదేవిని సంపద ఇచ్చే తల్లి అని, సరస్వతీదేవిని చదువుల తల్లి అని పూజించే దేశంలో ఆడపిల్లని పొలంలో వదిలేసిపోవటం బాధేసింది శివయ్యకు. కుసుమకు మాత్రం ఆ పిల్ల దొరకటం అదృష్టంగా భావించింది. ఆమెకు పిల్లలు లేరు. ఈ బిడ్డకి ఏం పేరు పెడదాం? శివయ్య అడిగాడు. పొలంలో దొరికింది కదా, భూదేవి ఇచ్చిన బిడ్డ, సీత అని పేరు పెట్టుకుందాం అంది కుసుమ. సీత ముద్దు ముచ్చట్లతో మురిసిపోయింది కుసుమ. పాప నవ్వుతూ ఉంటే తెల్లని మల్లెపువ్వు విరిసినట్లు, మంచు బిందువు సూర్యరశ్మికి మెలిమెలా మెరిసినట్లు అనిపించేది. పాప బుడిబుడి నడకలతో నడుస్తూ ఉంటే ఆమె హృదయం ఆనందంతో గంతులు వేసేది. పడుకున్నప్పుడు తన మెడపైన చేతులు వేయటం ఆమెకు తృప్తినిచ్చేది. ఆమెకు అప్పుడప్పుడు అనుమానం వచ్చేది, పాప తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్ళిపోతారేమోనని. ఆ అనుమానం వచ్చినప్పుడల్లా పాపను తన ఊళ్ళోనే కూర్చోబెట్టుకునేది. ఒక్క క్షణం పాప ఆడుకుంటూ బయటకు వెళ్ళి కనిపించకపోతే తల్లడిల్లిపోయేది. ఒకసారి కుసుమను ఆట పట్టించడానికి పాపను వాళ్ళ తల్లిదండ్రులు తీసుకువెళ్ళిపోతారని అన్నాడు శివయ్య. అతనికి చెప్పకుండానే పాపను తీసుకుని పక్క ఊరు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కుసుమ పాప ఇద్దరూ కనిపించక కంగారు పడిపోయాడు శివయ్య. పాపను తీసుకువెళ్ళటానికి ఎవ్వరూ రారులే, వచ్చినా నేను పంపించను అనే నమ్మకంగా చెప్తేనే కానీ తిరిగి ఇంటికి రాలేదు కుసుమ.
సీత చేసే అల్లరి పనులను గురించి వివరంగా నరేంద్రకు ఉత్తరంలో రాసేది. ఎవరో కనిపారేసిన పిల్లను పెంచుకుంటూ తెగ మురిసిపోతుందే, అదే పిల్ల కన్న కూతురైతే భూమి మీద నిలిచేదే కాదేమో అని విసుక్కుంటూ ఉండేవాడు నరేంద్ర ఆమె రాసిన ఉత్తరాలు చదివేటప్పుడు. శివయ్యకు తను రాసే ఉత్తరాల్లో ఎక్కడా సీత ప్రస్తావన ఉండేది కాదు. సీత తన కూతురేనని అందరూ అనుకోవాలని ఆరాటపడేది కుసుమ. ఆమె ఆరాటాన్ని అర్థం చేసుకున్నది ఒక్క శివయ్యే. శివయ్య తండ్రి చనిపోతే పలకరించడానికి వచ్చాడు నరేంద్ర. హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు సీతకు గౌన్లు తెచ్చాడని ఆశించింది కుసుమ. అన్నయ్యకు రాసిన ఉత్తరంలో పాపకు మంచి మంచి గౌన్లు తెమ్మని రాసింది. గౌన్లు తీసుకురాకపోవటమే కాకుండా పాపను ఒక్కసారి కూడా ఎత్తుకోకపోవటం కుసుమను మరీ బాధించింది. ఈ పాప కళ్ళు నుదురు అచ్చు నా పోలికలే కదన్నయ్య అంది కుసుమ నరేంద్రకు ఎదురుగా కూర్చుని పాప ముఖానికి పౌడర్ రాసి తిలకం బొట్టు పెడుతూ. బుద్ధి లేకపోతే సరి, ఎక్కడో పొలంలో దొరికిన పిల్లకు నీ పోలికలు ఎలా వస్తాయి అనేశాడు నరేంద్ర కోపంగా. ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. చెల్లెలు బాధపట్టం చూసి మెత్తపడ్డాడు నరేంద్ర. తను పెంచుకుంటున్న పాప తనలాగానే ఉందని ఏదో మాట వరుస కంటే కోపట్టమేనా? అనాథ పిల్లని అపురూపంగా పెంచుకుంటున్న వాళ్ళని మెచ్చుకోవలసింది పోయి వాళ్ళని నిరుత్సాహపరచడం తప్పే. అమ్మ కుసుమ, పొరపాటుగా మాట్లాడాను, ఏమీ అనుకోకు చెల్లెమ్మా అంటూ ఆమెను అనునయించాడు. నరేంద్ర హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయాక మనసులో తులుస్తున్న అనుమానాన్ని బయటపెట్టింది భర్త దగ్గర. మన ఆస్తి అంతా సీతకే ఇచ్చేస్తారుగా అడిగింది భర్తని. మన అమ్మాయి సీతకి ఇవ్వకుండా ఎవరికిస్తాం అన్నాడు శివయ్య. మన అమ్మాయిని అన్నయ్య గారి పిల్లల్లో ఒకడికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందండి అంది కుసుమ భర్త ఏమంటాడా అని అతని కళ్ళల్లోకి చూస్తూ. అటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకు, అనుకున్నది జరగకపోతే బాధపడతావు అన్నాడు శివయ్య భార్య భుజాల చుట్టూ చేతులు వేసి లాలనగా ఆమె వైపు చూస్తూ. తను అనుకున్నది జరగదని తెలిసినా తన మాటకు గౌరవం ఇచ్చే భర్తను చూసి ఆనందంతో పొంగిపోయింది కుసుమ. కీర్తితేజ, రవితేజ 10వ తరగతి పాస్ అయ్యారు. ఇద్దరిని, ఒకరిని బైపీసీ ఒకరిని ఎంపీసీ గ్రూప్ తీసుకుని ఇంటర్లో చేరమని చెప్పాడు నరేంద్ర. కీర్తితేజకు బైపీసీ చదవటం ఇష్టం లేదు, ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటానని మొండికేశాడు. అబ్బాయికి ఇష్టం లేనప్పుడు బైపీసీ గ్రూప్ ఎందుకు, ఆర్ట్స్ గ్రూప్లోనే చేర్పించండి అన్నాడు కాలేజీ ప్రిన్సిపాల్. పెద్దవాడిని డాక్టర్గా, చిన్నవాడిని ఇంజనీర్గా చేయాలని నా కోరికండి. వాళ్ళేదో తెలిసి తెలియక ఆ గ్రూపు ఈ గ్రూపు కావాలంటారు, వాళ్ళ మాటలు వింటే ఎలాగండి అన్నాడు నరేంద్ర. మనిషి లోపల దాగి ఉన్న తెలివితేటల్ని వెలికి తీసి సమాజానికి ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దటమే విద్య ముఖ్యోద్దేశం. మనిషి సంపూర్ణ వికాసానికి చదువు ఉపయోగపడుతుంది. ఆ చదువు పిల్లల అభిరుచి మేరకు వాళ్ళకు అందిస్తే మంచి ఫలితాలు ఇస్తుంది. పెద్దవాళ్ల ఆలోచనల ప్రకారం పిల్లలు ఎదగాలని శాసించకూడదు. పిల్లల మీద ఒత్తిడి తెస్తే చదువు పట్ల విముఖత ఏర్పడుతుంది నచ్చ చెప్పబోయాడు ప్రిన్సిపాల్. నరేంద్ర ప్రిన్సిపాల్ మాటలు వినిపించుకోలేదు. తాను అనుకున్నట్లే కీర్తితేజను బైపీసీ గ్రూప్లోనూ రవితేజను ఎంపీసీ గ్రూప్లోనూ చేర్పించాడు. రవితేజ ఇంటర్ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. ఇంజనీరింగ్లో సీటు కూడా వచ్చింది. కీర్తితేజ ఇంటర్ పూర్తి చేయడానికి 4 ఏళ్లు పట్టింది. ఇంటర్ అయ్యాక బీఏలో చేరాడు. కీర్తిని డాక్టర్ని చేసి హాస్పిటల్ వాడికి అప్పగించాలనే నరేంద్ర కోరిక నెరవేరలేదు. బీఏ చదివే రోజుల్లో కీర్తితేజ ఆలోచన ధోరణిలో ఎంతో మార్పు వచ్చింది. మానసికంగా కూడా ఎదిగాడు. తను చదివే చదువు వల్ల పెద్దగా ప్రయోజనం లేదని గ్రహించాడు. ఏదో ఒక విషయం గురించి వివరణలతో కూడిన పుస్తకాలే తప్ప మనోవికాసానికి సంబంధించిన విషయాలు కాలేజీ పుస్తకాల్లో లేవని తెలుసుకున్నాడు. లైబ్రరీని విస్తారంగా చదివాడు. కాలేజీలో చెప్పే చదువు కంటే బయట సమాజంలో నేర్చుకోవలసింది ఎంతో ఉందని గ్రహించాడు. జీవిత సమస్యలకు పరిష్కారం కాలేజీలో నేర్పరని కూడా తెలిసిపోయింది. గురువుకు విద్యార్థికి మధ్య సంబంధాలుండవు. విద్యార్థులకు ఫ్యాషన్స్ మీద, వినోదాల మీద శ్రద్ధ ఎక్కువ. దేశ సంస్కృతి గురించి విద్యార్థులకు నూరిపోయాలని, నైతిక ప్రమాణాలను గురించి నొక్కి చెప్పాలని అధ్యాపకులకు ఉండదు. అందరి దృష్టి పరీక్షల మీదే. విద్యాలయం వ్యాపారాలయంగా మారిపోతూ ఉంది. గొప్ప భారతీయ సంస్కృతికి మనం వారసులం అన్న విషయం కీర్తితేజ మనసులో నాటుకుపోయింది. ప్రాచీన కాలం నుండి నేటి వరకు మన నాగరికత సంస్కృతి కొనసాగుతూనే ఉంది. విదేశీయుల దండయాత్రలకు గురైన మన సంస్కృతి సాంప్రదాయాలు చెక్కు చెదరలేదు. ఉర్దూ కవి ఇక్బాల్ కవిత చదవటం తటస్థించింది. ఈజిప్ట్ ఈజ్ గాన్, గ్రీస్ హ్యాజ్ లాస్ట్ హర్ గ్రేట్నెస్, రోమ్ ఈజ్ ఫర్గాటెన్, బట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ రిమైన్స్. భిన్నత్వంలో ఏకత్వం చూపే భారతీయ సంస్కృతి ఔన్నత్యం గురించి పుస్తకాల్లో చదివి అబ్బురపడ్డాడు. డాక్టర్ నార్మన్ బెతూన్ జీవిత కథ చదివి నివ్వెరపోయాడు.
స్పెయిన్, చైనా ప్రజల విమోచన పోరాటాలను తనవిగా భావించి నిస్వార్థ దీక్షతో నిర్విరామ కృషి చేసి విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరజీవి డాక్టర్ బెతూన్. యుద్ధ రంగానికి మొట్టమొదటిసారిగా రక్త నిధులను తీసుకువెళ్లి గాయపడిన వారికి రక్తం ఎక్కించి ప్రాణాలు నిలిపిన విద్యావేత్త బెతూన్. యుద్ధ రంగానికి వెళ్ళి గాయపడిన వారికి సేవ చేయకపోయినా కనీసం మారుమూల గ్రామాలకు వెళ్ళి తన తండ్రి ఎందుకు వైద్య సేవలు అందించడో అర్థం కాలేదు కీర్తితేజకు. అదే మాట తండ్రిని అడిగి చీవాట్లు తిన్నాడు. ఊరికినే కబుర్లు చెప్పడం కాదు, పల్లెటూళ్ళకు వెళ్ళి వైద్య సేవ చేయటం. నిన్ను పల్లెటూరు వెళ్ళి పలుగు పార పట్టుకుని పొలంలో పనిచేయమంటే చేస్తావా అడిగాడు నరేంద్ర. నాకు ఈ చదువు మీద ధ్యాస లేదు నాన్నగారు, మన ఊరు వెళ్ళి వ్యవసాయం చేయాలని ఉంది అన్నాడు కీర్తితేజ మనసులోని మాట బయట పెడుతూ. ఏడ్సావు కానీ ముందు డిగ్రీ పూర్తి చెయ్యి. కీర్తిని కోప్పడి పంపించేశాడు తన గదిలో నుంచి. కొడుకుతో ఎక్కువసేపు మాట్లాడటం ఇష్టం లేదు అతనికి. సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు మరి కొంచెం సేపు మాట్లాడితే. కీర్తితేజకు పట్నం జీవితం అస్సలు నచ్చటం లేదు. ఎటు చూసినా చీమల్లా జనం. ప్రశాంతంగా ఏ పార్కులోనో ఏ గుడి దగ్గరో కొన్ని క్షణాలు గడుపుదామని వెళ్తే అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం. ఆ జనం కూడా తనలాగే ప్రశాంతంగా గడపాలని వచ్చిన వాళ్లే. రోడ్ల నిండా దుమ్ము ధూళి, వాహనాలు వదిలే పొగ. 2 నిమిషాలు రోడ్డు మీద నిలబడితే కళ్ళు మండిపోయేటంత వాతావరణ కాలుష్యం. రోడ్ల మీద పొంగి పొర్లే మురుగునీళ్లు. వాహనాల మోతతో రోజు రోజుకి పెరుగుతున్న ధ్వని కాలుష్యం. మరొక 10 ఏళ్లు గడిస్తే పక్కనున్నవాడు మాట్లాడుతున్నది వినపడదు, చెవులు పనిచేయవు. చిన్నపిల్లల దగ్గర నుండి అందరూ వినికిడి పరికరాలు వాడాల్సిందే. ఈ రణగుణ ధ్వనులకు తోడు రోడ్డు మీద పోట్లాటలు, గూండాల స్వైర విహారం. పల్లెటూళ్ళలో కొబ్బరి ఆకు గాలికి కదిలినా వినిపిస్తుంది. చిరుగాలి సాముడి శ్రావ్యంగా వినిపిస్తుంది. లేగదూడ అంబా అని అరిస్తే ఆ శబ్దం చెవులకు సోకగానే ఒళ్ళు పులకరించిపోతుంది. పిట్టల కువకువలు మనసును గాలిలో తేలిపోయేటట్లు చేస్తాయి. పల్లెల్లో ప్రతి శబ్దం లయబద్ధమైన సంగీతనాదంలా వినిపించి మెదడుకు చురుకుదనాన్ని కలిగిస్తాయి. పట్నంలో మోతాదును మించిన ధ్వనులు చిరాకును కలిగిస్తాయి. అవతలి వాడి తప్పు లేకపోయినా చీటికి మాటికి ఆగ్రహం కలుగుతుంది. ఎక్కడో పుస్తకంలో చదివాడు తను. 90 డెసిబెల్స్ శబ్దాలు నాడీ వ్యవస్థను పాడు చేస్తాయట. పట్నంలో రద్దీగా ఉండే కొన్ని కోటళ్లలో ధ్వని 90 డెసిబెల్స్కి ఎప్పుడో చేరుకుంది. పట్టణాల్లో దీర్ఘకాలం ఉండేవాళ్లకు అల్సర్, గాస్ట్రిక్ యాసిడ్ వంటి శారీరక రుగ్మతలు వస్తాయని పేపర్లో చదివాడుతాను. గర్భస్థ శిశువుల మీద ధ్వని కాలుష్య ప్రభావం ఉంటుందిట. కాలేజీలో తన స్నేహితుడు ఒకడు ఎప్పుడు ప్రతిదానికి గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకురా అలా గొంతు చించుకుని పెద్దగా అరుస్తూ మాట్లాడతావు, మెల్లగా మాట్లాడితే నీ సొమ్మేం పోయింది అన్నాడు తను. వాడు ఉండేది ఫ్యాక్టరీ పక్కనట. ఇంట్లో పెద్దగా అరుస్తూ మాట్లాడటం అలవాటైపోయిందంట. వీటికి తోడు ఎక్కడ చూసినా లౌడ్ స్పీకర్ల హోరు. ఆ హోరు తప్పించుకొని క్లాస్ రూమ్లో కూర్చుంటే విద్యార్థులు వెకిలి చేష్టలతో విద్యార్థులను వేధించటం, లవ్ లెటర్ రాసి రాకెట్గా చేసి గురి చూసి అమ్మాయిల మెడలకు తగిలేటట్లు కొట్టడం, సినిమాల్లో వచ్చే ద్వంద్వార్థపు డైలాగులన్నీ బట్టి పట్టి కాలేజీ ఆవరణలో అమ్మాయిల ముందు అప్పగించటం. చాలామంది లెక్చరర్స్ చూసి చూడనట్లు పోతే మరికొందరు లెక్చరర్స్ విద్యార్థులను రెచ్చగొట్టి మరింత అల్లరి చేయిస్తూ ఉంటారు. కాలేజీ కూడా ఏ రోజు ఉంటుందో, ఏ రోజు విద్యార్థుల స్ట్రైక్ మూలంగా క్లాసులు జరగవో తెలియదు. నగరానికి పట్టిన రాచపుండు మతకల్లోలాలు, రాజకీయ నాయకుల ఫీట్స్, రాస్తారోకు, బంద్, రోడ్డు మీద బైఠాయింపులు, రాత్రిపూట దోమల సంగీత కచేరీ. మనసున్న మనిషికి సుఖము లేదంతే అన్నట్టు అవన్నీ పట్టించుకుంటేనే సమస్యలు. మరమనుషుల్లా బ్రతికేస్తే ఏ చిక్కులు ఉండవు. ఓ సంఘటన కీర్తితేజను పట్నం నుండి పారిపోయేటట్లు చేసింది. స్వరూప్ కీర్తితేజకు మంచి స్నేహితుడు. కాలేజీలో ఇద్దరు ఒకే బెంచీలో కూర్చునేవారు. అన్ని సబ్జెక్టుల్లో స్వరూప్కే ఫస్ట్ మార్కులు వచ్చేవి. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేవాడు. 5-6 సార్లు స్వరూప్ ఇంటికి వెళ్ళాడు కీర్తితేజ. స్వరూప్ తండ్రి బ్యాంకు మేనేజర్, మరొక బ్యాంకులో ఆఫీసర్ స్వరూప్ తల్లి. తల్లంటే స్వరూప్కు పంచ ప్రాణాలు. తను దేవతలా అభిమానించే తల్లిని తండ్రి ఎప్పుడూ అవమానిస్తూ ఉండేవాడు. మా నాన్న శాడిస్టురా, మా అమ్మ దేవలోకం నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉంటుంది. మా నాన్న తాటకి సంతతికి చెందినవాడిలా ఉంటాడు. రూపమే కాకుండా ఆయన ప్రవర్తన అలాగే ఉంటుంది. మా అమ్మని కొట్టేవాడు కాదు కానీ ఈటెల్లాంటి మాటలతో గుండెల్లో గుచ్చేవాడు. అమ్మ మనసు సున్నితం. అమ్మ నా దగ్గర కూర్చుని నా తల నిమురుతూ ఏడుస్తూ ఉండేది. అమ్మ బ్యాంకు నుండి ఆలస్యంగా వస్తే ఎవరితో కులుకుతున్నావో ఎంత లేట్ అయింది అనేవాడు.
అమ్మకి వచ్చే జీతం కంటే ఎక్కువ డబ్బు అమ్మ అకౌంట్లో ఉంటే నిన్నుంచుకున్న వాడిచ్చాడా అనేవాడు. నాన్న మాటలకు కోపం వచ్చి ఓ రోజు మా నాన్నతో కలియపడ్డాను. మా నాన్న ఏమన్నాడో తెలుసా? వీడు నాకు పుట్టినవాడైతే నా మీద తిరగబడతాడా అన్నాడు. చిచ్చి, ఆయన్ని నాన్న అని అనుకోవటానికే సిగ్గేసింది. క్యాంటీన్ దగ్గర తన మనసులోని బాధంతా వెళ్ళకెక్కాడు కీర్తితేజ ముందు. స్వరూప్ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఆ షాక్తో తల్లడిల్లిపోయాడు అతను. కాలేజీకి రెగ్యులర్గా రావటం మానేశాడు. స్వరూప్ తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. భార్య చనిపోయిన 3 నెలలకే. అడిగినప్పుడు డబ్బులు ఇవ్వటం తప్పితే కొడుకుతో ఆప్యాయంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు స్వరూప్ తండ్రి. ఓ రోజు పార్కులో మగతగా సిమెంట్ బెంచి మీద పడుకుని ఉన్న స్వరూపును చూసి ఆశ్చర్యపోయాడు కీర్తితేజ. అనారోగ్యంతో పడిపోయాడేమోననుకుని రిక్షాలో ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. డాక్టర్లు చెప్పిన విషయం విని కంగారు పడ్డాడు. స్వరూప్ బ్రౌన్ షుగర్కి అలవాటు పడ్డాడు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవలసిన మిత్రుడు డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడంటే ఆశ్చర్యం వేసింది. 2-3 సార్లు స్వరూపుకు నచ్చ చెప్పాడు కీర్తితేజ. అయినా మార్పు లేదు అతనిలో. మత్తుమందు రుచిలో పడి హెరాయిన్కు పూర్తిగా బానిసైపోయాడు స్వరూప్. బిఏ రిజల్ట్స్ వచ్చాయి. స్వరూప్ తప్పాడు. పాస్ మార్కులు రావటమే కష్టం అనుకున్న తను బిఏ పరీక్షలో ఉత్తీర్ణుడవటం, ఫస్ట్ క్లాస్ తప్పకుండా వస్తుందనుకున్న స్వరూప్ పరీక్ష తప్పటం ఆశ్చర్యం వేసింది. పరీక్షలోనే కాదు, జీవితంలో కూడా తప్పాడు అతను. స్వరూప్కు సీరియస్గా ఉందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మంచానికి అతుక్కుపోయి ఉన్నాడు. నరాలు దెబ్బతినటంతో పక్షవాతం వచ్చింది. రక్త ప్రసరణ వేగంగా జరగటం లేదు. కీర్తితేజను చూడగానే స్వరూప్ కంటతడి పెట్టుకున్నాడు. శరీరంలో ఏ భాగమూ అతని స్వాధీనంలో లేవు. స్వరూప్ తండ్రి వచ్చాడు ఆ గదిలోకి. హీఈజ్ కంప్లీట్లీ కొలాప్స్డ్. డాక్టర్లు లాభం లేదని చెప్పారు. హిజ్ డేస్ ఆర్ నంబర్డ్ అన్నాడాయన. స్వరూప్ తండ్రిలో ఎటువంటి ఉద్వేగ స్థితి లేదు. ఇంటికి తిరిగి వచ్చేశాడు కీర్తితేజ. పట్నంలో ఉండబుద్ధి కాలేదు. ఆ రోజు రాత్రే తండ్రికి చెప్పాడు. నాన్న, కొన్ని రోజులు మన ఊరు వెళ్ళి ఉందామనుకుంటున్నాను. శివయ్య మావయ్య గారి ఇంట్లో ఉంటాను అన్నాడు. తిరిగి తొందరగా వచ్చేయి, ఎంఏలో చేరుతూ గాని అన్నాడు నరేంద్ర. ఇక చదవను నాన్న, వ్యవసాయం చేయాలని ఉంది అందామనుకున్నాడు కీర్తితేజ. నోటిదాకా వచ్చాయి ఆ మాటలు. తమాయించుకున్నాడు. ఊరి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. మహర్షి స్థాపించిన సంజీవిని మెడిటేషన్ సెంటర్ సందడి తగ్గింది. మనసులో చెలరేగే ఒత్తిడి, ఆందోళనను తొలగించే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ అది. మహర్షి ఉన్నప్పుడు ఆ సెంటర్కు నగరం 4 మూలల నుండి మెడిటేషన్, యోగా నేర్చుకోవడానికి జనం వస్తూ ఉండేవాళ్ళు. నరేంద్రకు ఆ సెంటర్కి వెళ్ళి పర్యవేక్షణ చేసే తీరిక ఉండకపోవడంతో సరైన అజమాయిషీ లేక సెంటర్ కార్యక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఓ రోజు తీరిక చేసుకుని సంజీవిని సెంటర్కి వెళ్ళాడు నరేంద్ర. అక్కడికి వెళ్ళగానే మహర్షి గారి రూపం కళ్ళల్లో మెదిలింది. డాక్టర్గా ఆయన సంపాదించిందంతా పేదలకే ఖర్చు పెట్టేశాడు. బాగా ఉన్నవాళ్ల దగ్గర ఎక్కువగానే ఫీజు తీసుకుని పేద రోగులకు ఉచితంగా వైద్యం చేసేవాడు. ఆధునిక వైద్యానికి సాంప్రదాయిక చికిత్సా విధానాన్ని జోడించి వైద్యం చేసేవాడు. ఆయుర్వేదం, యునాని మీద నమ్మకం ఉండేది ఆయనకు. మానసిక ఒత్తిడి ఖడ్గమృగం లాంటిదో నరేంద్ర. ఆ ఖడ్గమృగం కొమ్ములు పీకేసి మచ్చిక చేసుకుంటే అదుపులో ఉంటుంది. నిర్లక్ష్యం చేశామా మొత్తం శరీరాన్ని తుట్లుగా పొడుస్తుంది. మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోతే శారీరక ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. మెడిటేషన్ సెంటర్ ప్రారంభం చేసే రోజు మహర్షి తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి. లోపలికి వెళ్ళి యోగా ఇన్స్ట్రక్టర్ని పలకరించాడు నరేంద్ర. మెడిటేషన్ సెంటర్ పెట్టిన దగ్గర నుండి అతను పనిచేస్తున్నాడు. నమస్తే సార్, నేనే మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను. నిన్న సద్గురు రంగనాథ మహర్షి గారి శిష్యుడు ఇక్కడికి వచ్చాడు సార్. వారి గురువు గారి ఆధ్వర్యంలో ఎన్నో ఆశ్రమాలు, విద్యా సంస్థలు దేశమంతటా ఉన్నాయట. మన నగరంలో కూడా రంగనాథ శాంతి ఆశ్రమం పెట్టాలని యోచిస్తున్నారు. చుట్టూ చెట్లు, పూల మొక్కలతో ప్రకృతి శోభ సంతరించుకున్న మన మెడిటేషన్ సెంటర్ నచ్చిందిట. ఈ సెంటర్ని వాళ్ళకి అప్పగిస్తే అభివృద్ధి పరుస్తారట అన్నాడాయన. ట్రస్టు ఆశయాలేమిటో వివరాలు తెలుసుకున్నారా అడిగాడు నరేంద్ర. మనోయోగ సాధన, విద్యాదానం, ఆధ్యాత్మిక విలువల పెంపుదలకు కృషి చేయటం, శాంతియుత సహజీవనం గురించి ప్రజలకు వివరించటం, ఇవే ట్రస్ట్ ఆశయాలు. శ్రీ రంగనాథ మహర్షి గారిని మీ మామగారు కూడా అభిమానించేవారు. నాతో చాలాసార్లు శ్రీ రంగనాథ శాంతి ఆశ్రమాల ప్రేరణతోనే ఈ మెడిటేషన్ సెంటర్ పెట్టానని అంటుండేవాడు అన్నాడు యోగా ఇన్స్ట్రక్టర్. మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ సెంటర్ని వాళ్ళకి ఇచ్చేద్దామండి అన్నాడు నరేంద్ర మనస్ఫూర్తిగా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీ అబ్బాయి గారి వివరాలు అడుగుతూ ఓ అమ్మాయి ఇంతకుముందే అడిగిందండి.
మీ హాస్పిటల్ అడ్రస్ ఇచ్చాను, ఇంటి అడ్రస్ తెలియక. ఇదిగోనండి ఆ వేప చెట్టు కింద నిలబడిన అమ్మాయే అన్నాడు యోగా ఇన్స్ట్రక్టర్ చిలక పచ్చ రంగు చీర కట్టుకున్న అమ్మాయిని చూపిస్తూ. నేను మాట్లాడతానులేండి, రంగనాథ మహర్షి గారి మనుషులు వస్తే నా దగ్గరకు పంపండి, కాగితాల మీద సంతకాలు చేస్తాను అనేసి హాల్లో నుండి బయటకు వచ్చేశాడు నరేంద్ర. వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని పలకరించాడు. ఎవరమ్మా, ఎవరు కావాలి అన్నాడు. తలెత్తి చూసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి కళ్ళల్లో నుంచి బొటబొట రాలిపడుతున్న కన్నీటి చుక్కలను చూసి చెలించిపోయాడు నరేంద్ర. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎవరి కోసం వచ్చావు? ఎందుక కన్నీరు? ప్రశ్నల వర్షం కురిపించాడు. నా పేరు సునీత్ అండి, ఇంజనీరింగ్ చదివాను, కంప్యూటర్ సైన్స్ గ్రూపు. మా క్లాసులో ఉండే రవితేజ అనే అబ్బాయి నాకు క్లోజ్. ఇంజనీరింగ్ చదువు పూర్తయ్యాక అతను కనిపించడం మానేశాడు. అతని ఇంటి అడ్రస్ కూడా నాకు తెలియదు ఏడుస్తూ అంది. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? సిటీ బస్సులో వెళ్తూ ఉంటే ఈ మెడిటేషన్ సెంటర్ చూపించి ఇది మా తాతగారిదని చెప్పాడండి. అది గుర్తుపెట్టుకుని అతని వివరాలు తెలుసుకోవటానికి ఇక్కడికి వచ్చాను అంది. నిన్ను చూడాలని అతను అనుకుంటే అతనే నీ దగ్గరికి వచ్చేవాడు. మరి నువ్వెందుకు అతని అడ్రస్ కోసం తిరుగుతున్నావు? అతను కనిపించి 2 నెలలు అవుతోందండి. ఇప్పుడు కనిపించకపోతే నష్టం ఏమిటి? ఎదురు ప్రశ్న వేశాడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో. నాకే నష్టం అండి, అతనికేమీ మగ మహారాజు అంది. నష్టమంటున్నావు, తెలిసి తెలిసి నష్టాన్ని ఎందుకు కొని తెచ్చుకున్నావు అడిగాడు. సునీత ఏం మాట్లాడలేదు. ముక్కు మొహం తెలియని వ్యక్తితో ఎక్కువగానే మాట్లాడాను అనుకుంది. ప్రేమించుకున్నారా? ఆ స్టేజి దాటేశామండి, మరొక మెట్టు పైకి వెళ్ళాం అంది. పెళ్లి కాకముందే అన్ని స్టేజీలు దాటేస్తే ఇబ్బందుల్లో చిక్కుకోవు అన్నాడు. ఇబ్బందుల్లో చిక్కుకుని ఊపిరాడకే కదండి పిచ్చిదానిలో అతని కోసం తిరుగుతూ ఉంది అంది. ఆ అమ్మాయి వంక తేరిపార చూశాడు. చామన ఛాయ, కోలమొహం, సొరగ కళ్ళు, ఒత్తైన జుట్టు, సన్నగా పొడుగ్గా ఆకర్షణీయంగానే ఉంది. ఆ అమ్మాయి ఇబ్బందుల్లో చిక్కుకుందని ఆమె పేదాలు, చెక్కిళ్ళు, కనురెప్పలు చూసి అనుకున్నాడు. ఉత్త అమాయకురాల్లా ఉంది, ఈ పిల్ల ఇంజనీరింగ్ చదివిందని ఎవరూ అనుకోరు అనుకున్నాడు మనసులో. ఏమండి, మీరు రవితేజ ఫాదరా? పోలికలు చూసి అనుమానం వచ్చి అడిగింది. అవునమ్మా, ఇంటికి వెళ్దాం పద, అన్ని వివరాలు అక్కడ చెబుతూ గాని అన్నాడు నరేంద్ర కారు వైపు నడుస్తూ. ఎన్నో నెల? కారు నడుపుతూ సునీతను అడిగాడు నరేంద్ర. సమాధానం చెప్పాలో వద్దో తెలియని సందిగ్ధంలో పడిపోయింది ఆ అమ్మాయి. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.